షావల్యాపురంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి, నెహ్రూ హయాంలో పంచవర్ష ప్రణాళికలో భాగంగా మొదలుపెట్టిన కేంద్ర సహకార బ్యాంకుల వ్యవస్థ నేడు మహావృక్షంగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆప్కాప్ ద్వారా కోట్లాది రూపాయల నిధులిస్తూ సహకార సంఘాలను బలోపేతం చేస్తోందని, కేంద్రంలో మోదీ సర్కార్ 20 లక్షల కోట్ల రూపాయలతో వీటి మెరుగుదలకు ఖర్చు చేస్తోందన్నారు. ఎరువుల పంపిణీలోనూ సహకార సంఘాలు, సహకార బ్యాంకులు కీలక భూమికని, గతంలో ధాన్యం, కందులు, శనగల కొనుగోలు వంటి వాటి కొనుగోళ్లతో సొసైటీలు కష్టకాలంలో రైతుల్ని ఆదుకునేవారన్నారు. రుణాలు, విత్తనాలు, పురుగుల మందుల పంపిణీలోనూ వాటికి కీలక భూమిక అని, తక్కువ వడ్డీకి వారిస్తున్న రుణాల్లోనూ ప్రభుత్వం పావుల వడ్డీ కింద కొంత మొత్తం తిరిగి చెల్లిస్తోందన్నారు. నిరుపేదలను, నిర్భాగులను ఆదుకున్న సహకార బాధలకు జయం 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 సదా జయం. మన నీలకొండ శాసన సభ్యులు, కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారికి, పర్సన్స్ గోలుగొండ నాగరాజు గారికి, మరి బ్యాంక్ మేనేజర్ గారికి, బ్యాంకు సూపర్వైజర్ గారికి, సంఘ సిబ్బందికి, మొదటిసారిగా ఎన్నికల్లో ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ ఈ సహకార వ్యవస్థ. మనకి ఎన్నికల్లో 19 ఇమిడ్చుకుంది. ఎంతో మంది మరి రాష్ట్రపతులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, గొప్ప గొప్ప వాళ్ళు ఈరోజు 72వ సహకార వారోత్సవాలకు ఇచ్చేసిన ముఖ్య జర్నలిస్ట్ సోదరులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జీడీసీసీ బ్యాంకు 72వ వారోత్సవాలు జరుపుకుంటున్నారు. వారందరికీ శుభాకాంక్షలు. ఈ కేంద్ర సహకార బ్యాంకు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచవార్ష ప్రణాళికలో భాగంగా దీన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. చిన్న మొక్కై నాటినటువంటి సహకార సంఘాలు ఈరోజు మహావృక్షాలైన రైతులకి నంబర్ 1 సేవలు అందిస్తూ ఉన్నాయి కేంద్ర సహకార బ్యాంకులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆప్కాప్ ద్వారా మరి కోట్ల రూపాయలు నిధులు అందిస్తూ, సహకారం అందిస్తూ సహకార సంఘాలని బలోపేతం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సహకార బ్యాంకులకు 20 లక్షల కోట్ల రూపాయలని ఈ సహకార సంఘాల కోసం వెచ్చించారు. సహకార సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సేవలు అందిస్తూ ఉంది. 20 లక్షల కోట్ల రూపాయలు ఈ కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా, రైతు సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేస్తాం. రైతాంగానికి నంబర్ 1 సేవలు అందిస్తాం. మరి గతం నుండి కూడా ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇవ్వడంలో ఈ కేంద్ర సహకార బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషించాయి. ఈరోజు మక్కెన మల్లికార్జున గారు జిల్లాలో అన్ని సొసైటీలను బలోపేతం చేస్తున్నారు. ఇంకా రైతులకి వేల మందికి, ఎక్కువ మందికి సేవలు అందించాలని చెప్పేసి ఆ రైతులకు అందించే సేవలను విస్తరింపజేస్తా ఉన్నారు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జున గారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ యొక్క సేవలు గతంలో ధాన్యం కొనుగోలు, కందులు, అట్లాగే అనేక శనగలు, కందులు ఇలాంటివి, ధాన్యం కొనుగోలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు సొసైటీల ద్వారా వాళ్ళు పండిన పంటను కొనుగోలు చేసి రైతులకు కొండంత అండగా ఇవ్వడం, రైతులు గిట్టుబాటు ధర ఇవ్వడంలో, ట్రాన్స్పరెంట్గా సేవలు అందించడంలో కేంద్ర సహకార బ్యాంకు గొప్ప సేవలు అందించడం ఎంతో అభినందనీయం. అట్లాగే ఈరోజు రైతులకు రుణాలు ఇవ్వడం కానీ, విత్తనాలు అందించడంలో కానీ, పురుగు మందులు ఇవ్వడంలో కానీ మరి తక్కువ ధరలకు రైతులకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తున్నారు. వీరి బ్యాంకు నుండి 7% వడ్డీకే, తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నారు. దాని నుండి మళ్ళీ పావలా వడ్డీకి రైతులకు అందించడం కోసం ప్రభుత్వం 3% మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంట్రెస్ట్ వీళ్ళకి పే చేస్తున్నాం, బ్యాంకులకు పే చేస్తున్నాం. అంటే పావలా వడ్డీ రుణాలకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం
చంద్రబాబు గారి ప్రభుత్వం రైతులకు రుణాలు ఇచ్చి రైతులకి పెట్టుబడులకు ఇచ్చి పంటలు బాగా పండించుకోవడానికి తోడ్పాటునిస్తుంది. రైతులకు సహకారం ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పావలా వడ్డీ రైతులకు ఇస్తున్నాం. గతంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులకు ఎందుకు ఇవ్వలేదు పావలా వడ్డీ? ఎక్కడిచ్చారు 5 ఏళ్ళు? 5 ఏళ్ళు రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేశారు, రైతాంగాన్ని ముంచేశారు, పావలా వడ్డీ రుణాలు ఎత్తేశారు, మాటల్లో చూపించారు, చేతల్లో ఎత్తేశారు. ఎక్కడ రైతులకి పావలా వడ్డీ రుణాలు ఇవ్వకపోవటం, వడ్డీ లేని రుణాలు, ₹1,00,000 దాకా వడ్డీ లేని రుణాలు అది ఎత్తేశారు. పావలా రుణాలు సరిగా అందించలేకపోయింది గత ప్రభుత్వం. రైతులకి ఇన్సూరెన్సు, రైతు పంటలకు ఇన్సూరెన్సు, పంట బీమా ఇన్సూరెన్సు చెల్లింపులు లేకుండా గత ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం చేశారు. ఆ విధంగా రైతులకు తీరని ద్రోహం చేసినందువల్ల రాష్ట్రం వైసీపీ పాలనలో ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానానికి వెళ్ళింది. చాలా సిగ్గుపడాల్సిన విషయం, చాలా బాధపడాల్సిన విషయం. రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానానికి ఎదగటం అంటే మరి ఆ రోజు రైతులకు తీరని ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. మరి రైతులు పండిన పంటని కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా కానీ పండిన పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. పండిన పంటల్ని, ధాన్యాలని వీటిని కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసిన వాటికి డబ్బులు సరిగా ఇవ్వలేదు. ఆ విధంగా చేయడం చాలా బాధాకరం. ఇప్పుడు మహిళా సంఘాలకి రుణాలు ఇస్తున్నారు కేంద్ర సహకార బ్యాంకు, అభినందనీయం. అదేవిధంగా ఈరోజు రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. గత వైసీపీ పాలనలో ఈ క్రాప్ బుకింగ్ సరిగా చేయలేదు. పంట నష్టపరిహారం వస్తే కొంతమంది దాన్ని దోచేశారు, రైతులకు అన్యాయం చేశారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా పంట నష్టం జరిగితే, తుఫాను వలన కానీ అకాల వర్షాల వలన కానీ పంట నష్టం జరిగితే ఈరోజు పంట ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేరుగా రైతు అకౌంట్కి నేరుగా వస్తుంది. అందుకే దయచేసి ఈ క్రాప్ బుకింగ్ బాగా చేయించుకోవాలని రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు ఆదేశించాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఊరూరా తిరిగి పొలాలన్నీ ప్రతి ఎకరం ఈ క్రాప్ బుకింగ్ చేయండి. వాళ్ళు ఏ పంట వేసినా ఆ పంటని ఈ క్రాప్ బుకింగ్ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అది అమలు చేస్తారు. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.